హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. తండ్రిగా తన బాగోగులు మరిచిన ఎర్రివాడు తన బిడ్డలు బాగుంటే చాలానే పిచ్చి ప్రేమను పెంచుకునే ఓ తండ్రి ఏమిచ్చినా రుణం తీరాదయ్యా. నువ్వు దేవుని ప్రతిరూపానివి. ఇదే ఒక పురుషుని మనస్సు. గుర్తుపెట్టుకోండి, అమ్మే దైవంగా తండ్రి లేకున్నా కంటికి రెప్పలా చూసుకునే కొడుకులు ఎక్కడ ఉన్నా ఆ అమ్మ కడుపు సల్లగా దీవెనలు వారికి. అలాగే తోబొట్టిన చెల్లి అక్కలను కంటికి రెప్పలా చూసే అన్నయ్యలుంటే భూమాత ఉప్పొంగిపోదా? భర్త మనస్సు అర్థం చేసుకునే భార్య పేదరికంలో అయినా తన నచ్చిన వానితో జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంది. అక్కడ నుంచి జీవితాన్ని ఉన్నతంగా మలుచుకునే స్త్రీమూర్తులెందరో. భర్తగా భార్య, తండ్రి మాట జవదాటని కూతురిగా, తన తండ్రి సలహాలు పాటించే స్నేహితునిగా, కొడుకు మనసెరిగిన తల్లిగా, ఓరే అన్నయ్య తమ్ముడు అనే తోబొట్టువుగా మనస్సు గెలుచుకున్న స్త్రీమూర్తులు ఉన్నారుగా. మగవారి మనస్సు నెరిగి నడుచుకునేలా, అలాగే అతివలను తన టవలుతో ముడివేసి భుజాన వేసుకునే కలియుగ మొగుడు అర్ధనాదీశ్వరుడై లోకాలను ఏలవచ్చు. భార్య తన మాటలను అదుపు చేసుకోకుండా చాలా కఠినమైన పదాలను ఉపయోగిస్తే తన భర్తకు హాని కలుగుతుంది. అలాంటి భార్యతో ఎన్ని రోజులు ఉన్నా మీకు ఇబ్బందులే. అలాంటి స్త్రీ మీ కుటుంబానికి హాని కలిగిస్తుంది. అయినా భర్త భరిస్తాడు. మట్టిలో ఎన్ని మాలిన్యాలు ఉన్నా దానితో విగ్రహం చేశాక దానిలో మన ఇష్టదైవం చూస్తాం. అలాగే మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నా మనం ఎదుట మనిషిలోని మంచిని చూడాలి. సాధించాలని సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం నీకు అనుకూలంగా మారి సహకరించడం మొదలు పెడుతుంది. అలాగే ఒక్క విషయం, ఇతరులతో పోల్చుకోవడం, ఇతర నుండి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం, కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునే వాళ్ళు బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. నిజమే కదండి? అలాగే మనం మాట్లాడితే ఎదుటివారు సంతోషించేలా మెచ్చుకునేలా మాట్లాడాలి. కానీ ఎదుటివారు బాధపడేలా మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మన నిజమైన ఆప్తులు. నిజమే కదండి? ఒక్క విషయం, నీకు నచ్చిన వారితో ప్రేమతో మెలుగు. నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు. అదే చాలా మంచిది. అయితే వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగాని మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ కూడా పిరికివాడిగానే మిగిలిపోతాడు. కాదంటారా? అవసరాలు అన్నీ తీరిపోయాక చేసిన మంచి మరిచిపోయి కీడు తలపెట్టడాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మరిచిపోలేని గుణపాఠం చెబుతుంది. మాటలు నీళ్లను పారబోయడం చాలా తేలిక, తిరిగి వెనక్కి తీసుకోవడమే అసాధ్యం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి. సంతోషం సీతాకోక చిలుక లాంటిది. పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు. ప్రశాంతంగా ఉంటే అదే వచ్చి వాలుతుంది. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, సమయానికి ఉన్న విలువ తెలుసుకునే వారికి మనకున్న సమయం చేజారిపోతుంది. సమయం విలువ తెలుసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే పెదవులపై చిరునవ్వు వయస్సును తగ్గిస్తుంది, ఆయుష్ను పెంచుతుంది. అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, చచ్చిపోయిన రోజు మనతో ఏ సంబంధం లేకపోయినా ఒక చుక్క కన్నీరు కార్చే మనసులను గెలుచుకుంటే చాలు. ఆ ప్రయత్నంలో ఎన్ని కష్టాలు పడినా కష్టమే అనిపించదు. శాశ్వతంగా ఉండేది మనం చేసిన మంచి పనులే, కానీ డబ్బు కాదు. బతకడానికి సరిపోయిన తర్వాత డబ్బు ఎంత ఉన్నా అది వ్యర్థమే కదండి. అలాగే
జీవితం ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా పరిచయం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకు విడదీస్తుందో కూడా తెలియదు. ఉన్న ఈ చిన్న జీవితం కడదాకా ఉండేది మంచితనమే. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు హాని చెయ్యకూడదు. గుర్తుపెట్టుకో. అలాగే అన్నీ అనుకున్నట్టు జరగవు. జీవితం ఇలా ఉండాలి అనే ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి, బాధ, ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. నీకు కన్నీరు తెప్పించే వారి కోసం తపన పడటం కంటే నీ కోసం కన్నీరు కార్చే వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది కదా. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే మనకు నిజమైన ఆత్మీయులు. కోట్లు కూడపెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారు ఎంత అదృష్టవంతులు. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. ఈ రెండు నిన్ను తక్కువ చేసి చూపుతాయి. గుర్తుపెట్టుకో. అలాగే నువ్వు ఏం చేస్తున్నావన్నది కాదు, ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనబడినట్టు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాలు విలువ తెలుస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంగా ఉన్నప్పుడు సమాధానమూ చెప్పకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయం అస్సలు తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, జీవితంలో ఎలాంటి సమయంలోనూ ఇచ్చిన మాట తప్పకూడదు. ఎందుకంటే మాట ఇవ్వడం అంటే నమ్మకాన్ని ఇవ్వడం. అలాంటిది అవతలి వాళ్ళ మనస్సు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. జీవితమే ఒక సమయంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏదో శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. శాశ్వతంగా గెలిచేది నువ్వే, మిగిలేది నువ్వే. గుర్తుంచుకో. మీ సంపద పోయినప్పుడు మీ భార్యను, మీరు అవసరంలో ఉన్నప్పుడు మీ స్నేహితులను, ఆపదలో ఉన్నప్పుడు మీ బంధువులకు మరియు మీ సేవకుడికి ముఖ్యమైన బాధ్యతలు కేటాయించి అప్పుడు విరీక్షించండి. పెళ్లి వరకు చేసిన ప్రేమ మహా అయితే 2 లేక 3 పిల్లలు పుట్టే వరకు ఉంటుందేమో, కానీ విఫలమైన ప్రేమ మధురమైన జ్ఞాపకంగా మది గతిలో మరణించే వరకు ఉంటుంది. చేతులకు నిజమైన ఆభరణాలు కంకణాలు, అంగుళీకములు కాదు, పిడికెడు మెతుకులు పంచి సాటి మనిషి కడుపు నింపగల మానవత్వం నిండిన అందమైన వేళ్ళు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది. నువ్వు ఎవరితో ఉండాలో నీ మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉండాలి అనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. నిజమే కదండి. అలాగే ఒక నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని సముద్రం కన్నా చిన్న సెలయేరు మేలు. దాని గుణం లేని ధనవంతుడు కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు కదా. కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉన్నారు. ప్రతి చోట నీ తెలివి, నీ ధైర్యం మాత్రమే నిన్ను కాపాడుతాయి. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మొయ్యాలనిపిస్తుంది. మనిషి నాలుక పాము విషం కన్నా విషపూరితమైనది. పాము ఒకే కాటుతో చంపుతుంది, కానీ మనుషులు మాత్రం బ్రతికి ఉన్నంతకాలం తమ మాటలతో గుచ్చి గుచ్చి చంపుతారు. కాదంటారా? కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. గుర్తుంచుకో. అలాగే ఒక్క విషయం చెప్తున్నాను విను. ఏమిటంటే, అన్నిటికీ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నించు, కానీ అందరికీ సమాధానం చెప్పడం కోసం మాత్రం ప్రయత్నించకు. అలా అయితే నువ్వు జీవితంలో ఎప్పటికీ కూడా గెలవలేవు. గుర్తుపెట్టుకో. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చేస్తే బాధపడే రోజు మాత్రం జీవితంలో ఎప్పటికీ రాదు, రానివ్వరు కూడా. నిజమే కదండి. అలాగే ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదు. ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి లేనివాడు, సంతృప్తి లేనివాడు, అసంతృప్తి పొందేవాడు ఎప్పటికీ బాగుపడడు. నిజమే కదండి. అలాగే చులకనగా చూసే ఈ సమాజానికి నీ గెలిపే ఒక సమాధానం అవ్వాలి. అలా అవ్వేలా నువ్వు నడుచుకోవాలి. మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం. తిట్టేవాడికి దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం చాలా దూరంగా ఉండు.
యుద్ధం చేసేవాడి కన్నా యుద్ధం ఆపగలిగిన వాడే నిజమైన రాజు. వాదన చేసేవాడి కన్నా సమస్యకి పరిష్కారం చూపించేవాడే తెలివైనవాడు. నిజమే కదండి. అలాగే నీతిగా బ్రతికే వాళ్ళకి నిందలు ఎక్కువ, బాధ్యతగా బ్రతికే వాళ్ళకి బాధలు ఎక్కువ. జీవితం అంటే ఒకరిని ఏడిపించేలా కాదు, నీకోసం ఒకరు ఏడిచేలా బ్రతుకు. అదే జీవితం. మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జోలికి పోవద్దు. ఎందుకంటే మనసుని సరిచేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. నిజమే కదండి. బ్రతకడం తెలిసినవాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు. బ్రతకడం చేతగాని వాడు పక్కనోడు బ్రతుకు గురించి ఆలోచిస్తాడు. అవసరం లేని విషయాలతో తలదూర్చకుండా ఉంటే జీవితం చాలా బాగుంటుంది. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారకపోవచ్చు, కానీ దాని బుద్ధి మారుతుంది. నువ్వు ఎంత మంచివాడివైనా చెడ్డవారితో స్నేహం నిన్ను చెడ్డవాడిగానే మారుస్తుంది. నిజమే కదండి. విద్య ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తుంది, జీవితం ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకుని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే మీ బాధలను ఎవరికీ చెప్పకూడదు. మీ బంధువులుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. విమర్శించే వ్యక్తి ఎప్పటికప్పుడు దిగజారిపోతూనే ఉంటాడు. విశ్లేషించే వ్యక్తి అంతకంతకు పైకి ఎదుగుతూనే ఉంటాడు. మనం విశ్లేషించే వారిలా ఉండాలి, కానీ విమర్శించే వారిలా కాదు. నువ్వు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకో. ఇతరులు ఏమనుకుంటున్నారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకో. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం ఏమిటి అంటే, ఒక ధనవంతుణ్ణి చూసినప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాలని అనుకుంటాం, కానీ ఒక జ్ఞానవంతుణ్ణి చూసినప్పుడు మాత్రం మనం ఎంతటి జ్ఞానాన్ని సంపాదించాలని అనుకోము. మనిషికి ధనం మీద ఉన్న ఆశ అలాంటిది. నిజమే కదండి. కాదంటారా? అలాగే నువ్వులా ఉన్నంత కాలం సంతోషంగానే ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నీలో కోల్పోతావు. గుర్తుపెట్టుకో. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం ఏమిటి అంటే, గౌరవంగా ఓడిపో, తప్పులేదు. మోసం చేసి మాత్రం గెలవకు. అలాంటి గెలుపుతో అందరినీ మెప్పించగలము, కానీ నీ అంతరాత్మను మాత్రం ఎప్పటికీ మెప్పించలేవు. నిజమే కదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అన్నం తినకుండా ఒక రోజంతా గడపవచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంటకుండా ఉండలేము. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో, కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారి అధిక సంపన్నులు. నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండడు. అలాగే కష్టపడడానికి ఇష్టపడే వాళ్ళని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చుని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటలు చిందిస్తే విజయం కూడా నీకు బానిస అవుతుంది. గుర్తుపెట్టుకో. అలాగే కష్టపడుతూ పైకెదిగిన వారిని విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. రాసి పెట్టుకోండి ఈ మాటని. మంచితనం ఇతరులు నీ కోసం చెప్పుకునే మాటల్లో ఉండాలి, నీ గురించి నువ్వు చెప్పుకునే మాటల్లో కాదు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. మాటిచ్చి మరిచిపోయిన వారితో స్నేహం పర్వాలేదు, కానీ మనం అన్న మాటలను మార్చి చెప్పే వారితో స్నేహం చాలా ప్రమాదకరం. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. మధ్యతరగతి జీవితాలు చిట్టడివిలో చిక్కుకున్న లేడి వంటివి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు. అలాగే మనసు చంపుకోలేము, కడుపు నింపుకోనూలేము. అలాగే పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడమే చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైన, బంధమైన. ఆనందాన్ని ఇచ్చేవాన్ని మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. గుర్తుపెట్టుకోండి. అయితే గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకో. అడిగిన వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి
నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం చాలా మంచిది. ఒక మనిషి మరో మనిషిని గౌరవిస్తే అది ప్రేమ. అదే ఒక మనిషి మరో మనిషిని చులకనగా చూస్తే అది అహంకారం అంటారు. నిజమే కదండి. జాగ్రత్తగా ఉండండి. అన్నీ నాకే తెలుసు అని గర్వంతో ముందుకు వెళ్ళావు అంటే నువ్వు సునామీకి ఎదురు వెళుతున్నట్లే. ఎన్నో అవశేషాలు వచ్చి నిన్ను నిలువుగా ముంచెత్తుతాయి. జాగ్రత్త. పని చేయడం చేత కాకపోవచ్చు. పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధి కలవారు చేసే పని. గుర్తుపెట్టుకోండి. అలాగే మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారి చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. నిజమే కదండి. అలాగే కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు కదా. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అందం చూసి మురిసిపోకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బులు చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించకు, సమయము వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు, చివరకు నిన్ను మోసేందుకు నలుగురిని కూడా సంపాదించుకోలేవు. అలాగే ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. చెడు స్వభావం కలిగే వారిని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాలి వాళ్ళైనా ఎవరైనా సరే పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. అలాగే మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నిజమే కదండి. నీ మనసుని నమ్ముకో. అలాగే ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాగుపడతావు, ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు. గుర్తుపెట్టుకో. అలాగే ఒక్క విషయం ఏమిటి అంటే, ఒకరిని నాశనం చెయ్యాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఈ రోజుల్లో అయితే వెంటనే జరిగిపోతాయి. అయితే కష్టాలకు భయపడి భగవంతుణ్ణి పూజించకు. కష్టమైనా నష్టమైనా తట్టుకునే నిలబడే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి పూజించు. అలా పూజిస్తే ఎల్లప్పుడూ నీ వెనకే ఈశ్వరుడు ఉంటాడు. ఆశలతో కూడిన అంతస్తులకు అంతమంట ఉండదు. ఎన్ని మెట్లు ఎక్కినా ఎక్కాల్సిన మెట్టు ఒకటి మిగిలి ఉంటుంది. అందుకే మనిషికి ఆశపడే మనస్సు కంటే సంతృప్తి చెందే చాలా అవసరం. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది, పడి లేచే బ్రతుకులే. అలాగే అందరివి కన్న కలలు వేరేమో, కానీ చేసే కష్టం ఒకటే కదా. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వద్దు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తారు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే, 6 అడుగుల మనిషి గొప్పతనం 4 అంగుళాల నాలుకపై ఆధారపడి ఉంటుంది. ఆ నాలుకే వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలియజేస్తుంది. జనానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా వ్యర్థమే. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయవచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని కూడా శాశ్వతంగా దూరం చేసేస్తుంది. నీ స్నేహితుడు కుబేరుడు అయితే అసలు సహాయం ఆశించకు. నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు. నీ మిత్రుడు కుచేలుడైతే తన మనసు తెలుసుకుని సహాయం చెయ్యి. అడగలేనదని ఆగిపోకు. మనసెరిగిన వాడే మంచి మిత్రుడు అనిపించుకుంటాడు. అలాగే ఎవరైనా కూడా శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాను కదా అని మరిచిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే పాత్ర ఎరిగి దానం క్షేత్రం ఇరిగి యాత్ర అని మనపై వాళ్ళు చెప్పడం గుర్తుపెట్టుకో.
అలాగే ఇవి పెద్దలు చెప్పిన మాటలు కూడా. నువ్వు గుర్తుంచుకో, ఒక్కటి, బురదలో ఉన్నప్పటికీ కలువను పవిత్రమైనవే, విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే, గంజాయి మొక్కలో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. సాదే సాదా ఆచరణీయం. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏమిటి అంటే నువ్వు ఏం చేస్తున్నావు. అలాగే ఏ మనిషి మనస్సు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహా అద్భుతాలను సృష్టిస్తాడు. మనసును మౌనంగా ఉంచుకుంటే ఆలోచన ఆధీనంలో ఉంటాయి. ఆలోచనల ఆధీనంలో ఉన్నాయంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉంటుంది. ఆత్మవిశ్వాసమే అభివృద్ధికి పెట్టుబడి. నిజమే కదండి. ఎవరు మన కోసం కాచుకుని ఉంటారు, వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళను నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళను ప్రేమించాలి. చుట్టూ ఉన్న మనుషుల్లో చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, ఈ చుట్టూ ఉన్న జనాభాతో అంతా కూడా మీరు ఆచితూచి అడుగు వెయ్యాలి. జాగ్రత్తగా ఉండండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, అలాగే ఏ మంచి సూక్తులను మనకి తెలియజేయబోతున్నారు. సక్సెస్ని మనం ఎలా ఛేదించాలి, మనకు వచ్చే బాధలను మనం ఎలా అడ్డుకోవాలి, వాటిని ఎలా అధిగమించాలి అన్నది ఏ మంచి మాటలలో చాణక్యులు గారు మనకి తెలియజేయబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.